కోదండరాం గారు విద్యావంతుల వేదిక మీద మాట్లాడిన మాటలు ఆయన ఏమనుకొని మాట్లాడిండో, మతి ఉండి మాట్లాడిండా మతి లేక మాట్లాడిండా మాకు అర్థం కావడం లేదు. నిజంగా జేఏసీ అంటాడు. జేఏసీ ఎక్కడిది? పొలిటికల్ జేఏసీ తెలంగాణ రాష్ట్రం సాధించడం వరకే. పొలిటికల్ జేఏసీ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, అది అయిపోయింది. ఆ జేఏసీలకు వెళ్ళి ఆయనట్లే పట్టుకొని ఏలాడబడుతుంటే ఎన్జిఓస్ వెళ్ళిపోయినారు, ప్రజా సంఘాలు వెళ్ళిపోయినాయి, రాజకీయ పార్టీలు పోయినాయి. కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్నడో పోయింది. తర్వాత తెలంగాణ మాకు వచ్చింది కాబట్టి మేము అందులో కంటిన్యూ కాలేము. బీజేపీ పోయింది. ఇక ఎవరు ఆ పొలిటికల్ జేఏసీ అయినది? ఏమి జేఏసీ? ఎవరి కొరకు అది? ఎవరిని ఉద్ధరించడానికి? టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్లలో 60 సంవత్సరాలు జరిగిన అన్యాయాన్ని దూరం చేసే ప్రయత్నంలో సక్సెస్ అయినాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది కడుక్క తాగడానికి కాదు. ప్రజలకు 180 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీస్ ఉన్నారు ఈ తెలంగాణ ప్రాంతంలో. వాళ్ళందరికీ న్యాయం జరిగేదాని కొరకే ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ చేసే ప్రయత్నంలో మా ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్ పనిచేస్తున్నది. మరి ఆయనకు ఏ నిద్ర నుంచి లేచి వచ్చిండో, ఏ ఆలోచన వచ్చిందో, ఎవడు ఫీడ్బ్యాక్ ఇస్తుండో ఆయనకు, ఆయన ఏమంటాడు? చాత కాకపోతే మీరు దిగిపోండి. కోదండరామన్నా, దిగిపోవడానికి వచ్చినామే మేము. తెలంగాణను బంగారు తెలంగాణ చేసేదానికి వచ్చినాం మేము. తప్పనిసరిగా చేసి తీరుతాం. ఇప్పటికే ఆ దశలో చాలా వరకు సక్సెస్ అయినాం. అసలు భారతదేశంలో ఏ ప్రభుత్వం 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రం చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు 35,000 కోట్ల రూపాయలు సంక్షేమం మీద ముఖ్యమంత్రి గారు ఖర్చు పెట్టి మా ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. కోదండరాం, పో 28 రాష్ట్రాల్లో తిరిగిరా. ఏ రాష్ట్రం వల్లన్నా 38,000 కోట్ల రూపాయలు సంక్షేమం మీద ఖర్చు పెడుతున్నట్టయితే దానికి మేము రెడీ. సమాధానం ఏమి మాట్లాడతాడు? ఏం అర్థం లేకుండా మాట్లాడతారు. విద్యావంతుల వెతకండి. ఎవ్వరికా విద్య ఏం నేర్పుతారు మీరు? ఇదే నా నేర్పించాలి? తెలంగాణ ప్రజలను అవమానపరుస్తున్నావు నువ్వు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానం పరిచే విధంగా మాట్లాడావు. మా ముఖ్యమంత్రి అవమానం చేసే విధంగా మాట్లాడావు. వెంటనే అవి విడ్రా చేసుకో. ఇది మర్యాద కాదు నీకు. నీవు నీ అర్హత లేకుండా మాట్లాడుతున్నావు. ఎందుకయ్యా? చాలా ఇండస్ట్రీస్ ఇప్పటికీ 300-400 ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఇంకా రాబోతున్నాయి. చాలా మంది క్యూలో ఉన్నారు వేరే దేశాల నుంచి. ఇక్కడ వచ్చి ల్యాండ్ కావాలా, ఇండస్ట్రీ పెడతామని చెప్పి అంటున్నారు. ఇది మరి కోదండరాంకు అవపడతలేదా? కోదండరాంకు తెలియదా? ఇవన్నీ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? గాలికి మాట్లాడితే అయిపోతా. ఇండస్ట్రియలిస్ట్ వచ్చి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు. మాకు కరెంటు లేదు, మా ఇండస్ట్రీస్ మూతపడుతున్నాయి, బ్యాంకు లోన్ కట్టలేకపోతున్నాం, ధర్నా చేశారు. ఆ ధర్నాలో మేము కూడా పార్టిసిపేట్ చేశాం.
మామూలు ట్రేడ్ యూనియన్ లీడర్లను కూడా పిలిచారు. అప్పుడు మేము కూడా పోయి పార్టిసిపేట్ చేశాం, మేము కూడా డిమాండ్ చేశాం. మరి ఇవాళ ఏ వ్యక్తి డిమాండ్ చేయక మొదలే 6 నెలల 3 ఫేజ్ కరెంటు 24 అవర్స్ సప్లై చేస్తున్నాం. 24 అవర్స్ ఒక్క రెప్ప వాళ్ళ కరెంటు పోకుండా కరెంట్ ఇస్తున్నాం. ఇది కోదండరాంకు అవుపడతలేదా? నీకు పచ్చి కామర్లు ఉన్నాయా? నీకు కళ్ళకు అవుపడతలేదా? ఎందుకు మాట్లాడుతున్నావు? ఎవరి ప్రోత్సాహంతో మాట్లాడుతున్నావు? కాంగ్రెస్ వాడు మాట్లాడిన మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. ఆ రేవంత్ రెడ్డి గారు బచ్చగాడు మాట్లాడిన మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. ఏమిటి నువ్వు ప్రొఫెసర్వు? నిన్ను ఏ విధంగా జేసీ చైర్మన్ ఎవరు చేసిండ్రు? ఎక్కడి నుంచి అయినావు? నిన్ను మేమంతా అందరికి ఎక్కించాం. ఇలా మా తెలంగాణ ప్రజలకు కడుపు కొట్టేదానికి, మా తెలంగాణ ప్రజల ఆశయాలను గండి కొట్టడానికి నువ్వు చేస్తున్నటువంటి ఈ కుట్రలు ఒక్కనాడు తెలంగాణ ప్రజలు సహించాలని మేము హెచ్చరిక చేస్తున్నాం. ఒక్కనాడు సహించాలని హెచ్చరిక చేస్తున్నాం.